నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. ఇవాళ మనతో పాటు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ పార్వతి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మేడం, 490A గురించి మాట్లాడాం కదా. ఈ 490A కేసు పెట్టడంలో రెండో భార్యకి రైట్ ఉంటుందంటారా? ఎస్, ఇది చాలా పెద్ద క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే దీంట్లో చాలా లా ఇమిడి ఉన్నదన్నమాట. అసలు రెండవ భార్య అంటేనే మన సమాజంలో ఒక అర్థం లేదు, లీగల్ మ్యారేజ్ కాదు. రెండవ భార్య అంటే ఒక భార్య ఉండంగానే రెండో పెళ్లి చేసుకుంటే ఆవిడ రెండో భార్య అవుతుంది. రెండో వివాహానికి మనకు లీగాలిటీ లేదు. అలాంటి రెండో వివాహం ఎవరైనా చేసుకుంటే ఆ భర్త బైగమి కేసు కింద బాధ్యుడవుతారనమాట. కాబట్టి అసలు రెండో భార్యకు 498A కేసు వేసేటటువంటి అవకాశమే లేనే లేదు. అలాంటి కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లో ఎంటర్టైన్ చేయకూడదు. దీనికి సంబంధించి మనకు ఇటీవల రీసెంట్ పీరియడ్లోనే మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒక కేసులో భార్య భర్త పైన 498A కేసు పెట్టింది అనమాట. పెడితే కేసు విచారించిన తర్వాత అతనికి శిక్ష పడింది. శిక్ష పడ్డ తర్వాత ఈ శిక్ష పడ్డము తప్పు అని చెప్పేసి ఆ శిక్షను ఛాలెంజ్ చేస్తూ అతను అప్పీల్ చేసుకున్నాడు. హైకోర్టు వరకు వెళ్ళాడు. హైకోర్టు వాళ్ళు కూడా శిక్షను కన్ఫర్మ్ చేసింది. చూడండి ఎక్కడి దాకా వెళ్ళింది వ్యవహారం. శిక్షను కన్ఫర్మ్ చేయకుండా హైకోర్టు వాళ్ళు ఏమని విచారించారంటే, మేజిస్ట్రేట్ కోర్టులో శిక్ష పడింది, జిల్లా కోర్టుకు వెళ్ళాడు, జిల్లా కోర్టు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు, మెడ్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అంటే స్టెప్ బై స్టెప్ అప్పీల్స్ వేసుకునే అవకాశం ఉంటుంది కదా. వేసుకున్నప్పుడు హైకోర్టు వాళ్ళు ఈ కేసుని చాలా క్షుణ్ణంగా విచారించారనమాట. క్షుణ్ణంగా విచారించి ఒక పాయింట్ పట్టుకున్నారు. ఫస్ట్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది కదమ్మా. విచారణ జరిగినప్పుడు భార్యను విచారించారు, ఆ భార్య వాళ్ళ అమ్మను కూడా విచారించారు. అంటే ఈ నిందితుడి అత్తగారిని నిందితుడి భార్యను విచారించారు. విచారించినప్పుడు వాళ్ళ సాక్ష్యంలో వాళ్ళు ఏం చెప్పారంటే, నేను రెండవ భార్యను అని సాక్షాత్తు భార్య చెప్పింది ఆమె సాక్ష్యంలో. అట్లాగే అత్తగారు కూడా నా కూతురు ఇతనికి రెండవ భార్య అని చెప్పిందనమాట. ఆ పాయింట్ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు పట్టుకొని ఇక్కడ ఈమె అడ్మిషన్లో చెప్పింది నేను రెండవ భార్యని అని చెప్పేసి, ఆమె తల్లి చెప్పింది నా కూతురు రెండవ భార్య అని చెప్పేసి. అసలు రెండవ భార్యలకు 498 IPC క్రింద కేసు పెట్టేటటువంటి అవకాశం లేదు, ఈ కంప్లైంట్ని తీసుకోకూడదని చెప్పేసి శిక్ష ఎత్తివేస్తూ ఎంటైర్ కేసుని క్వాష్ చేశారనమాట. కాబట్టి జనరల్గా అందరూ అనుకుంటారు, మనం వాళ్ళతో కొంతకాలం ఉన్నాము, రెండో పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడో చెట్టు కిందనో పుట్ట కిందనో చేసుకున్నాడు, వ్యాలిడ్ కాకుండా మొదటి భార్య బతుకుండగానే మనకు అన్ని రైట్స్ వచ్చాయని చెప్పేసి 498 IPC దాకా వెళ్తున్నారనమాట. ఇలాంటి కేసెస్ వేసేటప్పుడు ప్రథమంగా చూడవలసింది పోలీస్ స్టేషన్లో కదండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు విచారించాలి. జనరల్గా ఎవరైనా ఒక వ్యక్తి పైన కేసు పెట్టాలంటే ఫస్ట్ మనము చూపించుకోవాల్సిన విషయం ఏంటంటే లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ అన్నది చూపించుకోవాలి. అది వ్యాలిడ్ పాయింట్ అనమాట. అంటే చట్టబద్ధంగా వివాహం ఆడినటువంటి భార్య అని చూపించుకోవాలి. అట్లా చట్టబద్ధంగా వివాహం చేసుకోబడినటువంటి భార్య వేధింపులకు లోనైనప్పుడు 498 పెట్టొచ్చు. కానీ ఈవిడ రెండవ భార్య, ఆవిడ వివాహమే చెల్లదు, ఆవిడ వివాహానికే చట్టబద్ధత లేదు. అలాంటప్పుడు 498 ఎట్లా పెట్టారు, దాన్ని ఎట్లా నడిపారు, దాంట్లో ఎట్లా శిక్షలు ఇచ్చారు అని చెప్పేసి స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ నుంచి హైకోర్టు వరకు వెళ్ళేసరికి హైకోర్టు వాళ్ళు ఆ పాయింట్ పట్టుకున్నారనమాట. ఆమె చెప్పినటువంటి సాక్ష్యంలో ఆమె చెప్పింది నేను రెండో భార్య అని చెప్పేసి. అసలు రెండో భార్యకి ఎలాంటి హక్కు లేదనమాట 498 పెట్టడానికి. అందుకని మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు అతని శిక్షను కొట్టివేసేశారు, ఆ కేసును కూడా కొట్టివేశారు. మొత్తం కేసు పెట్టినా అది ఫైనల్ గా కాబట్టి అందరు ఏమనుకుంటారంటే జనరల్గా అంటే పాపం మోసపోతున్నారు ఆడవారు, వారి పట్ల మనకు సానుభూతి ఉన్నది. ఇలాంటి మోసపోయినప్పుడు ఈ 498 కేసులు పెట్టాలంటే కూడా మీ వివాహం చెల్లదు కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి కేసెస్ ఎంటర్టైన్ చేసేటటువంటి అవకాశం లేదు. కాకుంటే రెండో వివాహం అన్నప్పుడు అది కూడా హిందూ వివాహ పద్ధతిని అనుసరించి చేసుకున్న వివాహం అయితే రెండో వివాహం అవుతుంది. ఆ రెండో వివాహానికి మళ్ళా వీళ్ళు సాక్ష్యాధారాలు తెచ్చుకోవాలి. ఫలానా చోట చేసుకున్నాము, మన వివాహానికి కొన్ని క్రతువులు ఉన్నాయి కదండి, మాంగళ్య ధారణ ఒకటి ఉన్నది, తర్వాత హోమం ఒకటి ఉన్నది, తలంబ్రాల కార్యక్రమం ఒకటి ఉన్నది, 7 అడుగుల కార్యక్రమం ఒకటి ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ చేసి సక్రమంగా చేసుకున్న వివాహం అయితేనే అది వివాహం అవుతుంది. అలాంటి వివాహము రెండవసారి చేసుకుంటే దాన్ని రెండో వివాహంగా పరిగణిస్తారు. దీంట్లో ఏదో లూప్ హోల్స్ ఉండి ఉంటాయన్నమాట. రెండో భార్య అని ఆవిడే ఒప్పుకుంది కాబట్టి కోర్టు వాళ్ళు గుర్తించి
ఆ భర్త పైన తప్పుడు కేసు పెట్టారని గమనించి రెండో భార్యకు ఇలాంటి కంప్లైంట్స్ ఇచ్చే అవకాశం లేదు అని కొట్టివేయడం జరిగింది. ఓకే మ్యామ్. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా పాయింట్, చాలామంది సెకండ్ మ్యారేజెస్, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అన్నప్పుడు హోమక్రతువులన్నీ పూర్తి చేసుకొని పెళ్ళి ఎలా జరగాలో అలా చేసుకుంటారు. ఓకే, వాళ్ళకి ఆ ప్రూఫ్స్ ఉంటాయి. సెకండ్ మ్యారేజెస్ విషయానికి వచ్చేసరికి క్యాజువల్గా చేసేసుకుంటారు అంతే, ఏ గుళ్ళోన వెళ్ళి తాళి కట్టేసేసి మ్యారేజ్ అయిపోయింది అని అంటారు. సో మరి అలాంటి వాళ్ళకి వాళ్ళకి కిడ్స్ పుట్టేస్తే కనుక ఆస్తి విషయంలో కానీ, లేదంటే భర్త వేధింపులు ఉన్నప్పుడు కానీ ఇంకా అసలు సెకండ్ వైఫ్కి కేసు పెట్టే అవకాశం లేదంటారా? అంటే కేసు పెట్టే అవకాశం లేదు అని అంటే అమ్మా, సెకండ్ వైఫ్ అంటే రెండో పెళ్ళిళ్ళు జరగకూడదని కాదు మన ఉద్దేశము. మొదటి భార్య చనిపోయినా ఉండాలి, మొదటి భార్య దగ్గర నుంచి విడాకులన్నా తీసుకొని ఉండాలి. అలాంటప్పుడు ఇవిడకు రెండో భార్య స్టేటస్ వస్తుంది, లీగల్లీ వెడెడ్ వైఫ్ స్టేటస్ వస్తుంది. ఇంకా మీరు అడిగిన విషయం మోసపోయిన మహిళలు, ఆ మొదటి వివాహాన్ని దాచిపెట్టి కానివ్వండి, లేదా ఇది సక్రమంగా చేసుకోకుండా దండలు మార్చుకోవడం కానివ్వండి, గుళ్ళో ఇప్పుడు గుళ్ళో చేసుకునేటటువంటి పెళ్లిళ్ళు చెల్లవు. అందుకే ప్రతి వివాహాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటున్నారు, ఇలాంటి మోసాలు ఆపడం కోసం. రిజిస్ట్రేషన్ అంటే అది గవర్నమెంట్ డాక్యుమెంట్ కదండి. అలాంటప్పుడు ఒక క్లిక్ కొట్టంగానే మనకు వెంటనే తెలుస్తుంది ఇతనికి ఎప్పుడు ఎక్కడ పెళ్ళయిందని చెప్పేసి. దానికోసం మనం ఇంకోసారి చెప్పుకుందాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ గురించి. సరే, పిల్లలు పుడితే ఎట్లా అన్నారు కదా, పిల్లల పట్ల మాత్రము చట్టంలో ఏమీ చెప్పలేదండి. చట్టం చాలా మంచిగానే స్పందించింది. అమ్మా నాన్న చేసినటువంటి తప్పులకు పిల్లలు ఎట్లా బాధ్యులు అవుతారు, ఈ రెండవ రిలేషన్ ద్వారా పుట్టినటువంటి పిల్లలకు కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆస్తిపాస్తుల్లో కానీ మెయింటెనెన్స్లో కానివ్వండి వాళ్ళ పట్ల మానవీయంగా ఉండాలి. మొదటి భార్యకు జన్మించిన సంతానంకు ఎలాంటి హక్కులు ఉంటాయో ఈ రెండో వివాహం ద్వారా జన్మించినటువంటి సంతానానికి అలాంటి హక్కులే ఉంటాయని చెప్పేసి చట్టంలో చెప్పడం జరిగిందండి. అంటే పిల్లలకు వచ్చినటువంటి బాధ ఏం లేదండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ అమ్మ.